చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. ఏపీలో సుమారుగా 30 కేసులు, తెలంగాణలో సుమారుగా 10 నుంచి 15 కేసులు నమోదయ్యాయి. తాజాగా వరంగల్లో ఒకే రోజు 7గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. వరంగల్లో నిన్న ఒక్కరోజు టెస్ట్ చేయగా 7గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఎంజీఎం హాస్పిటల్ దగ్గరలోనే 6గురికి పాజిటివ్ గా నమోదైనట్టు తెలుస్తోంది. మరోవైపుగా ఎంజీఎం హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి పీజీ డాక్టర్ కూడా కరోనా వైరస్ సోకింది. తీవ్రమైనటువంటి దగ్గు, జలుబు, జ్వరంతో పేషెంట్లు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే వరంగల్లో కరోనా లేదంటున్నారు డిఎంహెచ్ఓ సాంబశివరావు, కానీ 7 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ యాక్టివ్ కేసుల సంఖ్య 11కు పెరిగింది. ఏపీలో 30 కేసులు ఇంకా యాక్టివ్లోనే ఉన్నాయి, తెలంగాణలో 11. అంటే ఏ స్థాయిలో విస్తరిస్తుంది అర్థం చేసుకోండి. కరోనా ఇది మామూలు ఏదో సాదాసీదాగా వచ్చేటువంటి చిన్నగా 10 రోజులు పడుకుంటే అయిపోతుందిలే అనుకుంటే పొరపాటే. మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధి కాదు ఇది. కరోనా ఒక్కసారి ఆ పేరు వింటేనే గత చరిత్రను గుర్తుపెట్టుకోండి. ఎంతటి ఇబ్బందులు పాలయ్యాం, ఎంతలా ఇబ్బంది పడిపోయాం, ఎంతలా భయభ్రాంతులకు గురైపోయాం, ఎన్ని ప్రాణాలు పోయాయి, మన కళ్ళెదుట తిరుగుతున్న వారు ఎంతమంది కుప్పకూలిపోయారనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తాజాగా వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్లో అక్కడ కూడా స్పెషల్గా కరోనా వార్డ్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సుమారుగా 7గురిని కూడా అక్కడే చికిత్స అందిస్తున్నారు. తీవ్రమైనటువంటి దగ్గు, జలుబు, జ్వరంతో వారంతా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఒకే రోజు 7గురికి కరోనా పాజిటివ్ రావడం, నిర్ధారణ కావడం అనేది కాస్త వరంగల్ ప్రజల్ని, వరంగల్ జిల్లా వాసులందరికీ కూడా భయభ్రాంత గురి చేస్తుంది. ఎందుకంటే ఒకే రోజు 7గురికి వారందరూ కూడా కొంత సిమ్టమ్స్ ఉన్నాయి, వారంతా ఫేస్ చేస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నారని చెప్పి టెస్ట్ చేయగానే 7గురికి కూడా పాజిటివ్. దాంట్లో ఒక పీజీ డాక్టర్ కూడా ఉన్నారు, తనకు కూడా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. వరంగల్లో కరెంట్ సిచ్యువేషన్ నేను మీకు మరింతగా అప్డేట్స్ ప్రతినిధి వెంకటరత్నం నుంచి అందించే ముందు ఒకసారి స్టేట్ వైడ్గా యాక్టివ్ కేసుల సంఖ్య చూస్తే కనుక భారతదేశ వ్యాప్తంగా 4026 కేసులు ఇప్పుడు యాక్టివ్లో ఉన్నాయి. 4026 కేసులు. సుమారుగా ఇప్పటివరకు 37 మంది మరణించారు. దానిలో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 10 మంది మరణిస్తే కేరళ నుంచి 9 మంది మరణించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మరణాల సంఖ్య ఇంతవరకు నమోదు కాలేదు. కానీ ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో అటు ఏపీలో 28 కేసులు యాక్టివ్గా ఉన్నాయి ప్రజెంట్. ఇటు తెలంగాణలో ఈ రోజుతో కలిపి సుమారుగా 11 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. టెస్టులు పెంచితే ఇక్కడ గమనించండి, టెస్టుల సంఖ్య పెరుగుతోంది అని అంటే కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. సో వరంగల్లో కొంతమంది సిమ్టమ్స్తో వచ్చిన వారికి టెస్టులు చేయగా వారికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మీ చుట్టూ ఇంకెవరైనా కనుక ఆ సమస్యతో బాధపడితే దీంట్లో అవమానపడాల్సిన పని లేదు. మన ప్రాణాలు మనం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనపైన ఉంది. కాబట్టి వెంటనే టెస్టులు చేసుకోండి. మీకు టెస్టులు చేసుకుంటే దాంట్లో నిర్ధారణ కాలేదంటే మీరు యథేచ్ఛగా చిన్నగా మెడిసిన్ వాడవచ్చు. కానీ కనుక నిజంగా పాజిటివ్ వస్తే మీరు నలుగురికి అంటించక మునిపే మీ అంతటా మీరే స్వీయ నియంత్రణలో ఉండిపోయి మీరు దాన్ని ట్రీట్ చేయడం కోసం ప్రారంభించండి. డైట్ ఫాలో అవ్వండి, డాక్టర్స్ ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఫాలో అవ్వండి. లేదు అనుకుంటే కనుక డెఫినెట్గా అది విస్తరించే అవకాశం ఉంది. సో కొంత జాగ్రత్త తీసుకోండి. మా ప్రతినిధి వెంకటరత్నం దగ్గరికి వెళ్తాను నేను. వెంకటరత్నం, కరెంట్ వరంగల్ సిచ్యువేషన్ ఏంటి? అంటే టెస్టులు చేసినటువంటి ఆ 7గురికి పాజిటివ్ వచ్చింది, వారిని ఎలా ట్రీట్ చేస్తున్నారు, వారి కరెంట్ వాళ్ళకి సంబంధించి హెల్త్ స్టేటస్ ఏంటి వాళ్ళది? అయితే మనోజ్, ప్రస్తుతానికైతే వరంగల్లో కూడా కరోనా వచ్చిందన్నటువంటి వార్తలు విన్న తర్వాత కూడా ఒక ఆందోళనపరమైనటువంటి వాతావరణం నెలకొంది. వరంగల్ ఎంజీఎం పరిసర ప్రాంతాల్లోనే ఇట్లాంటి కేసులు ఎక్కువగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఆ పేరుకు 7 కేసులే అని చెప్పి అంటున్నారు, కానీ అది సంఖ్య పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికి వరంగల్లోని ఒక ప్రైవేట్, అంటే ఎంజీఎం ఎదురుగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లోనే 6గురు తీవ్రమైన దగ్గు, జలుబు, అలాగే ఆ ఛాతీ నొప్పితో బాధపడుతున్నటువంటి పరిస్థితులు కనిపించింది. దీనికి సంబంధించి కూడా ఇది కరోనా లక్షణాలే ఉన్నట్టుగా డాక్టర్లు అనుమానం వ్యక్తం చేసి వారికి పరీక్షలు చేయగా కరోనా వచ్చినట్టుగా నిర్ధారణ చేసినట్టుగా సమాచారం. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు స్పెషల్ క్వారంటైన్ లో. అంటే ఇది బయటికి పొక్కకుండా ఈ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు అన్నటువంటి ఒక సూచనలతోటి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లోనే వీరికి చికిత్స అందిస్తున్నారు. అందులో దాంతో పాటు ఎంజీఎం లో పనిచేస్తున్నటువంటి ఒక పీజీ డాక్టర్ కు కూడా కరోనా వచ్చిందన్నట్టు తేలడంతో ఇటు డాక్టర్లు కూడా అప్రమత్తం అవుతున్నారు. ఎప్పటికీ నిత్యం రద్దీగా ఉండండి. ఎంజీఎం పరిసర ప్రాంతాల్లోనే ఇట్లాంటివి రావడంతో కొన్ని వేల మంది ఒకేసారి హాస్పిటల్కు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా రోగులు ఎక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ఇక్కడ ఎంజీఎం పరిసర ప్రాంతాల్లోనే ఇది మరింత విస్తరిస్తే మాత్రం చాలా ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి డాక్టర్లు కూడా అప్రమత్తమయ్యారు. ఈ కరోనాకు సంబంధించినటువంటి టెస్ట్ ఇంకా మొదలు కాలేదు ఎంజీఎం లో. ఒకవేళ టెస్టులు చేస్తే ఎంతమందికి వచ్చిందన్నటువంటి కోణంలో కూడా ఇంకా గమనించవచ్చు. ఇప్పటి వరకు అయితే
వరంగల్ డిఎంఎండ్హెచ్ఓ సాంబశివరావు కూడా దీనిపై స్పందించారు. ఇప్పటి వరకు కరోనా కేసులు తమ దృష్టికి రాలేదని చెప్పారు. కానీ ఇక్కడ పరిస్థితులను బట్టి చూస్తే ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళు 6 ఉన్నారు. ప్రస్తుతం ఒక పీజీ డాక్టర్ కూడా ఈ చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని క్వారంటైన్ లో స్పెషల్ వార్డు ఏర్పాటు చేసి వెంకటరత్నం మీరు చెప్తున్న ప్రకారంగా ఎంజీఎం పరిసర ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితి నెలకొంది. ఎక్కువగా అక్కడికి పేషెంట్స్ వస్తూ ఉంటారు. వందల సంఖ్యలో క్యూలు కట్టి మరీ అందరు నిల్చొని డాక్టర్ల చేత ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు. సామాన్య బీద మధ్యతరగతి ప్రజలందరూ కూడా అక్కడికి చేరుకుంటూ ఉంటారు. అటువంటి వారిని ఆల్రెడీ దాని ఎదురుగానే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ ఎంజిఎం హాస్పిటల్లో పనిచేసే పీజీ డాక్టర్ కూడా నిర్ధారణ అయిందని అంటే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతం ఎటువంటి అలర్ట్ జారీ చేయబోతున్నారు? మాస్క్ని మ్యాండేట్ చేయబోతున్నారా? అంటే ఎటువంటి కండిషన్స్ అమలు చేయబోతున్నారు? మరి ఇప్పటికీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం గతంలో సూచించినట్టు మాస్క్లు అలాగే శానిటైజేషన్ ఇక్కడ మ్యాండేటరీగా చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కాకపోతే వైద్య ఆరోగ్య శాఖ దీన్ని గుర్తించి కొంత సూచనలు చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ఎట్లాంటి ఆదేశాలు కూడా తమకు రాలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులు అలాగే డిఎంఎన్హెచ్ఓ కూడా చెప్పడంతో వీళ్ళు ముందస్తు ప్రివెంటివ్ మెజర్స్ మాత్రం తీసుకున్నారు. వచ్చినటువంటి వాళ్ళకి ఎవరైనా కరోనా పాజిటివ్ వస్తే మాత్రం అంటే టెస్టులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం తరపు నుంచి టెస్టులు మాత్రం మొదలు పెట్టలేదు. ఒకవేళ మొదలు పెడితే మాత్రం కేసులు ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి డాక్టర్లు చెప్పడానికి కూడా ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఎంజీఎం లోనే ఒక స్పెషల్ వార్డు కూడా గతంలో కూడా కరోనా వచ్చినటువంటి టైంలో ఎంజీఎం లోనే ఒక స్పెషల్ వార్డులు ఏర్పాటు చేసి క్వారంటైన్ కోసం అన్ని బెడ్లు కూడా సిద్ధం చేశారు. ఇప్పుడు మళ్ళీ వాటిని రెనోవేట్ చేసి మళ్ళీ బెడ్లు అలాగే క్వారంటైన్ కోసం సిద్ధంగా ఉన్నామని చెప్పి డాక్టర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి డిఎంఎన్హెచ్ఓ సాంబశివరావు కూడా దీనిపై స్పందించి ఇక్కడ మేము కూడా కరోనాకు సంబంధించి కూడా వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రైవేటు ప్రభుత్వ హాస్పిటల్కి కూడా ఇన్స్ట్రక్షన్ జారీ చేశామని చెప్పి చెప్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ టెస్టులు చేయడం అనేది మ్యాండేటరీగా కనిపించింది. ఎందుకంటే ప్రాణాంతకం కాకముందే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వాల పైన ఉంటుంది. ఎందుకంటే కరోనా ఇది ఒకరి చేతిలో లేదు. ఎందుకంటే ఇక్కడ ఎక్స్పాండ్ అవుతున్నటువంటి కొద్దీ దీని యొక్క తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ తీవ్రత పెరిగితే మాత్రం ఇక్కడ కంట్రోల్ చేయడానికి కూడా గతంలో జరిగినటువంటి అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వీళ్ళు స్పందించాల్సి ఉంటుంది. ప్రివెంటివ్ మెజర్స్ ఎక్కువ తీసుకొని ముందు టెస్టులు చేసి దీనికి సంబంధించినటువంటి సివిఆర్టీని కూడా గుర్తించి ఇక్కడ ట్రీట్మెంట్ అలాగే టెస్టులు అందుబాటులో ఉంచాల్సింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వం అధికారులు కూడా స్పందించారు. కానీ ఇప్పటివరకు ఎంజీఎం లో కానీ ప్రభుత్వం తరపు నుండి కానీ ఈ కరోనాకు సంబంధించినటువంటి టెస్టులు మొదలు పెట్టకపోవడాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ ఎంజీఎంలోని ఇట్లాంటి పరిస్థితి టెస్టులు ఇంకా లేకపోవడంతో ప్రస్తుతానికి ప్రైవేట్ ఆసుపత్రులకి ఆశ్రయిస్తున్నారు. ఈ ప్రైవేట్ ఆసుపత్రులు కొంత తెలిసినా తెలియకున్నా కొన్ని డబ్బులకు కూడా కొంత వీళ్ళు టెంప్ట్ అయిపోయి కేసులు ఉన్నాయని చెప్పేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ గతంలో కూడా చూసాము. అసలు ఎండెసివిర్ ఇంజెక్షన్ అనేటువంటివి కూడా కరోనా వచ్చిందని చెప్పి ఇంజెక్షన్ల యొక్క ఆ తీవ్రతను పెంచిన తర్వాత అక్కడ ₹1,00,000 దాకా ఒక ఇంజెక్షన్ వెళ్ళిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకోకపోవడం వల్ల సొమ్ము చేసుకున్నటువంటి అవకాశం కూడా దీంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెస్టులు చేయకపోవడం వల్లనే వీళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులు వెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వము ఇక్కడ సివిఆర్టీ ఎవరైతే కనిపిస్తుందో ఇక్కడ టెస్టులు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని, లేకపోతే టెస్టులు కూడా ప్రభుత్వం ఆసుపత్రిలో ఎంజీఎం లాంటి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని చెప్పి ప్రజలకు కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే డౌట్ ఉన్నటువంటి వాళ్ళు భయాందోళన వ్యక్తం చేయడంతో పాటు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు కూడా వేస్ట్ చేసుకున్నటువంటి వారికి టెస్టులు చేస్తే దాదాపుగా పాజిటివ్ వస్తోంది. టెస్ట్ల సంఖ్య పెరిగిన కొలది ఇక్కడ యాక్టివ్ కేసు సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ సిచ్యువేషన్ లో ఇంకా టెస్ట్ల సంఖ్య పెంచొచ్చు అంటారా? టెస్ట్ల సంఖ్యని పెంచేటువంటి క్రమంలో అక్కడ సంబంధిత డిఎంహెచ్ఓ కానివ్వండి, సంబంధిత అధికారులు ఎంజీఎం హాస్పిటల్కి వచ్చినటువంటి కనీసం అక్కడికి వచ్చేటువంటి పేషెంట్స్ కైనా కూడా టెస్టులు చేసే అవకాశం ఉందా? ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పటికీ ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు ఏంటంటే ప్రభుత్వం నుంచి ఇంకా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. టెస్టులు చేయండి, మీకు పీపీ కిట్లు కానీ అలాగే కరోనాకు సంబంధించి ఆర్టీపీసీ టెస్టులు కూడా చేయడానికి సంబంధించి ఇంకా ప్రభుత్వం ఉద్యుక్తం కాలేదు. కొన్ని ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే జారీ చేసింది. కానీ అఫీషియల్ గా ఒక ఇన్స్ట్రక్షన్స్ కానీ ఒక లెటర్ కానీ లేకపోతే అధికారులకు జారీ చేయకపోవడంతో కొంత ఉదాసీనంగానే ఉన్నది. కరోనా అన్నటువంటి భయాందోళన ప్రజల్లో కలుగుతుంది. కానీ ప్రభుత్వంలో ఇంకా అనుకున్నంత స్థాయిలో ఇక్కడ
రెస్పాన్సిబిలిటీ కానీ, ఒకవేళ ట్రీట్మెంట్ కి అవసరమైనటువంటి మెడిసిన్ కానీ ఇవన్నీ ఇంకా అందుబాటులోకి రాలేదని చెప్పి వైద్యాధికారులు చెప్తున్నారంటే మనం ఇక్కడ వీళ్ళ ఉదాసీనత ప్రభుత్వంలో ఎలా ఉందనేది కూడా ఇక్కడ మనం స్పష్టంగా గమనించాలి. ఈ ఉదాసీనత అనేది ప్రైవేటు హాస్పిటల్కి సొమ్ము చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కేసులు నమోదవుతున్నాయంటే ఓవరాల్ గా మనకు వస్తున్నది తప్ప ఇక్కడ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏందనేది ఇప్పటి వరకు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోవడాన్ని కూడా ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రులు సొమ్ము చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఓవరాల్ గా చెప్తున్నారు కానీ ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది లేకపోవడమే ఇక్కడ తీవ్రంగా పరిగణించాలి. ఇదే వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్కు సొమ్ము కాస్తున్నాయి. ఇప్పుడు ఎంజీఎం కు సంబంధించినటువంటి ఆ విషయాన్ని కనుక ఒకసారి పరిశీలిస్తే ఎంజీఎం లో ఇంకా అసలు కరోనాకు సంబంధించినటువంటి టెస్టులు మొదలు కాలేదు. అందుకే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు కూడా ఒకవేళ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తారు కానీ ఎంజీఎం లాంటి వాళ్ళకి అందరూ పేదవాళ్ళే వస్తారు. ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళకు సరైనటువంటి ట్రీట్మెంట్ అందుతుందా లేదా అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి ఇక్కడ అఫీషియల్ గా ప్రభుత్వం నుండి డిఎంఎన్హెచ్ఓ కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఎంజీఎం లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ కానీ అందులో ఉన్నటువంటి ఆర్ఎంఓస్ కానీ వాళ్ళకు స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దానికి సంబంధించి ట్రీట్మెంట్ విధానంపై కూడా మరోసారి స్పష్టత ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి మెడిసిన్ కూడా అందుబాటులో ఉంచాలి. కానీ అట్లాంటి పీపీఈ కిట్లు కానీ ఇక్కడ ఆర్టీపీసీ టెస్టులకు సంబంధించినటువంటి టెస్ట్ కిట్లు కానీ ఇవి ఇంతవరకు ఎక్కువ మొత్తాలలో రాలేదు. ఇక్కడ వస్తే మాత్రం ఇక్కడ మళ్ళీ లైన్ కడుతున్నారు. అంటే అవసరం ఉన్నా లేకున్నా ఖచ్చితంగా చేసుకుంటారు అన్నటువంటి ఒక ఆలోచనతోటి కూడా ఇక్కడ ప్రభుత్వ వైద్యాధికారులు కూడా ఉన్నారు. అంటే ఇది మళ్ళీ భయాందోళనతోటి మళ్ళీ వేల సంఖ్యలో ఇక్కడ హాస్పిటల్కి క్యూ కడతారన్నటువంటి ఒక భయాందోళన కూడా ఉంది. కానీ ఇంకా కరోనా తీవ్రత అంతగానం లేదు. ఇక్కడ వరంగల్లో ఎలాంటి కేసు కూడా ఇప్పటి వరకు నమోదు కాలేదని చెప్పి ఇక్కడ వరంగల్ డిఎంఎన్హెచ్ఓ సాంబశివరావు చెప్పడాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. అసలు కరోనా వచ్చిందా లేదా, ఒకవేళ వచ్చినా వీళ్ళు దాస్తున్నారా లేదా అన్నటువంటిది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పరిస్థితి ఏంటి? ఆ 7 మాత్రం ప్రస్తుతానికైతే సివియర్ గా దగ్గు, జలుబు, తుమ్ములతోటి అలాగే ఛాతీ నొప్పితో కూడా ఉండడంతో వాళ్ళు ప్రైవేటు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇంతవరకైతే నిన్న జరుగుతున్నటువంటి సివిఆర్టీని దృష్టిలో పెట్టుకునే తాజా సమాచారం అందింది. ఈ 6 కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందనే చాలా విశ్వసనీయ వర్గాలు ప్లస్ ఆసుపత్రి వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు అది కరోనా కేసులు కాదని చెప్పి సాంబశివరావు గారు ఎవరైతే డిఎంఎన్హెచ్ఓ ఉన్నారో వారి దృష్టికి వెళ్ళిందా లేదా, ఒక వెళ్ళినా దాస్తున్నారా, భయాందోళనకు గురి కాకుండా అన్నటువంటిది కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వాళ్ళు మాత్రం కొంత ఇబ్బందులు పడుతున్నారన్నటువంటి సమాచారం కూడా వాళ్ళ బంధువుల నుండి కూడా వ్యక్తం అవుతుంది. మనోజ్. రైట్ వెంకటరత్నం. సో వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో సుమారుగా 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. సో టెస్టుల సంఖ్య పెంచినా కొలది ఈ యొక్క యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. వరంగల్లో ఒకే రోజు 7 పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో తెలంగాణలో యాక్టివ్ కేసు సంఖ్య 11కు పెరిగింది. సో ఒక ఎంజీఎంలో పనిచేసినటువంటి పీజీ డాక్టర్ కూడా ఈ కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. కానీ డిఎంహెచ్ఓ సాంబశివరావు ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో ఇక్కడ ఇంతవరకు ఎటువంటి కేసులు నమోదు కాలేదు, కరోనా పాజిటివ్ లేదు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మరి ప్రైవేట్ హాస్పిటల్లో చేసినటువంటి ఆ టెస్ట్లని ఎలా వాళ్ళు చూస్తున్నారు, వారి దృష్టిలో ఉందా లేదా? ఇక్కడ డెఫినెట్గా అధికారులు కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. కూకట్పల్లిలో ఒక్క కేసుతో మొదలైనటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో కేసుల సంఖ్య ఇప్పుడు 11కు చేరింది. కేవలం వారం 10 రోజులునే. అంటే ఎంతటి స్థాయిలో విస్తరిస్తుందో అర్థం చేసుకొని వెంటనే అలర్ట్ అయిపోయి టెస్ట్ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. మీరు అధికారులుగా చాలా సైలెంట్గా ఉండిపోయి ప్రజల్లో ఏదో జరిగిపోతుందో ఆందోళన చేపడతారో, అంటే ఆందోళనకరంగా వాళ్ళ సిచ్యువేషన్ ఉంటుందో భయపడిపోతారో అని చెప్పి సైలెంట్గా ఉంటే వారిని తెలిసి కొంత ప్రమాద బారిన పడేసినట్టు అవుతుంది. సో సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు అండర్ కంట్రోల్లో తీసుకురావాల్సినటువంటి బాధ్యత అధికారులపై ఉంది. కాబట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ని మరి ప్రైవేట్ హాస్పిటల్స్లో టెస్ట్ల కోసం కానివ్వండి, అధిక మొత్తంలో వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం కోసం వసూలు చేసిన డబ్బులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే అటువంటి వాటిని డెఫినెట్గా కంట్రోల్లోకి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. సో ప్రజెంట్ వరంగల్లో 7 కేసులు నమోదవడంతో తెలంగాణ రాష్ట్రంలో 11 కేసులు నమోదయ్యే ఓవరాల్గా, అటు ఏపీలో 28 కేసులు నమోదయ్యాయి. ఇక భారతదేశ వ్యాప్తంగా సుమారుగా 4096 కేసులు కరెంట్ యాక్టివ్లో ఉంటే ఇప్పటి వరకు 37 మంది మరణించారు. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 10 మంది మరణిస్తే రెండవ స్థానంలో కేరళ నుంచి 9 మంది మరణించారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రం ఎటువంటి మరణాలు అయితే సంభవించలేదు, దాని నుంచి బయటపడుతున్నారు. కానీ డెఫినెట్గా ఒకటి ఆలోచించండి, ట్రీట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. మీకు కొంత ట్రీట్మెంట్ అయితే అవసరం. డైట్ ఫాలో అవ్వండి, మెడికల్ సజెషన్స్తో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. సో మీకు కూడా కొంత సిమ్టమ్స్ కనుక ఉంటే అవమానపడాల్సిన పనేం లేదు.
అది మనం ఎయిర్కోర్ట్ తెచ్చుకుందేం కాదు, అదొక వ్యాధి, పాండమిక్. దేశ విదేశాలు మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి అది రాగానే మనం టెస్టులు చేసుకుంటే పాజిటివ్ వస్తుందేమో, పాజిటివ్ రాగానే ఎదురింటి వాడు ఏమంటాడేమో, పక్కింటి వాడు ఏమంటాడేమో, మన ఇంట్లో ఉన్నటువంటి మన బంధువులు కుటుంబీకులు ఏమనుకుంటారేమో అని కనుక మీరు వేమరపాటుగా కనుక ఉంటే డెఫినెట్గా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు ఆల్రెడీ ఆ జబ్బు సోకి ఉంటే మీకు తెలియకుండానే మీరు నలుగురికి అంటించిన వారు అవుతారు. సో డెఫినెట్గా మీకు కనుక అటువంటి సిమ్టమ్స్ ఉంటే వెంటనే టెస్ట్కి వెళ్ళండి, టెస్ట్ చేసుకోండి. మీకు పాజిటివ్గా నిర్ధారణ అయితే డెఫినెట్గా మీరు స్వీయ నియంత్రణలో ఉంటూ మిమ్మల్ని మీరు క్యూర్ చేసుకునే రకంగా ఏర్పాటు చేసుకోండి. లేదు అనుకుంటే కనుక ఆ వ్యాధి ఇంకో నలుగురికి సోకే అవకాశం ఉంది. మీరు ఇంటికి వెళ్తారు కాబట్టి మీ ఇంట్లో చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఇది చాలా ప్రభావం చూపిస్తుంది. గతంలో కూడా మనం చూసాం కాబట్టి 3 సీజన్లో. సో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో మనం చూసాం కాబట్టి అటువంటి సినారియో మళ్ళీ తలెత్తకూడదంటే కొంత అలర్ట్గా ఉండండి. సో మీ చుట్టుపక్కల ఎవరైనా కూడా వారిని కొంత రక్షించండి. అంటే ఇది పెద్ద భారీ వ్యాధి, ఇది వస్తే పోదన్నట్టు ఏం లేదు. గతంలో మనం చూసాం కొంతమంది మెరునొచ్చినట్టుగా అలర్ట్గా ఉంటేనే దీని నుంచి బయటపడగలుగుతాం. లేదంటే కనుక వచ్చి రచ్చ చేసేసి అందరి ప్రాణాలని గాల్లో కలిపేస్తుంది. టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.